ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఈ రోజుల్లో టెక్నాలజీ పుణ్యమా అని బైక్ టాక్సీలు ర్యాపిడోలు అందరికీ బాగా అలవాటయ్యాయి. అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా బస్సులు దొరక్కపోయినా చకచకా ఫోన్ తీసి రైడ్ బుక్ చేసుకుంటున్నాం. రూపాయి కష్టపడితేనే కానీ పొట్ట గడవని ఎంతో మంది యువకులు, మధ్యతరగతి వాళ్ళు ఇలాంటి బైక్ రైడ్లను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఎండనక వాననక రోడ్ల మీద తిరుగుతూ 4 పైసలు వెనకేసుకుంటున్నారు. కానీ అందరూ ఒకేలా ఉండరు కదా, కొందరు మాత్రం చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఎవరికైనా సరే ఒళ్ళు మండిపోవాల్సిందే. కేవలం 100 రూపాయల కోసం ఒక యువతి చేసిన రచ్చ, సదరు ర్యాపిడో డ్రైవర్ ను వేధించిన తీరు చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళైనా ఇలా ప్రవర్తించేది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. చూడండి నన్ను ఒకసారి ఇస్తలేదు చూసుకోండి. మిస్బిహేవ్ చేశానంటుంది, పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చు అంటే రానంటుంది. ఆఫ్టర్ ఆల్ 100 రూపీస్ కోసం మిస్బిహేవ్ చేశానని డ్రాప్ లో నుంచి దిగేసింది. డ్రాప్ లో నుంచి దిగిపోయి నన్ను తన్ని అమ్మ బూతులు తిట్టింది, అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. హిందీలో తిట్టింది, అవి నీకు పెడతాను పోస్ట్ లో. చూడమ్మా ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. ఎక్కడి దాకా వెళ్తే అక్కడి దాకా వస్తాను మేడం. మీకు చదవచ్చు కదా, అందుకే అమ్మ బూతులు తిట్టారు. మీరు చదువుకున్నారు కదా, అమ్మ బూతులు అందుకే తిట్టారు. ఉండండి చూడండి, పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాను. నేను పోలీస్ స్టేషన్కి వస్తాను. మళ్ళీ చదువుకోలేదు అంటున్నారు, అమ్మ బూతులు తిట్టారు నన్ను. చూడండి, డబ్బులు పేమెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి, ఏదో షాక్ ఉండడానికి ఇలా దిగిపోయి వెళ్ళిపోస్తారు. చూడండి, కానీ హిందీలో తిట్టారు. మీరు ఎక్కడి దాకా వెళ్ళినా వస్తాను నేను. మీరు ఎక్కడి దాకా వెళ్ళినా వస్తా, నడుచుకునే వస్తా. చూడండి నన్ను ఒకసారి. ఇవన్నీ హిందీలో మీకు ఈ బూతులు తిట్టారు కదా, హిందీలో బూతులు తిట్టారు కదా, అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. నా హిందీ ఇప్పుడు చదువుకుందంట, చదువుకుని అమ్మ బూతులు తిడుతుంది ర్యాపిడో డ్రైవర్స్ ని. ఒక్కసారి చూడండి, మిస్బిహేవ్ చేస్తున్నాను అబద్ధం చెప్పి రైడ్ డబ్బులు ఇవ్వకుండా అగ్గొడుతుంది ఇవిడ. అమ్మ బూతులు తిట్టింది, నన్ను అన్ని రికార్డ్ చేసుకుని ఉన్నాను. ఇవన్నీ పోస్ట్ చేయండి అన్న కొంచెం. చూడండి, ఈవిడ పేరు, ఈవిడ అడ్రస్ అన్నీ ఉన్నాయి దాంట్లో. చూడండి చూడండి. అసలేం జరిగిందో చూస్తే, ఒక సాధారణ ర్యాపిడో రైడర్ తన బైక్ మీద ఒక యువతిని బుక్ చేసుకున్న లొకేషన్ లో పికప్ చేసుకున్నాడు. ట్రాఫిక్ ను దాటుకుంటూ ఎంతో జాగ్రత్తగా ఆమె చెప్పిన డ్రాపింగ్ పాయింట్ కి చేర్చాడు. ప్రయాణం హ్యాపీగానే సాగింది. కానీ అసలు కథ అంతా లొకేషన్ కు వచ్చాకే మొదలైంది. బైక్ దిగిన తర్వాత సదరు యువతి రైడ్ కైనా 100 రూపీస్ బిల్లు కట్టడానికి నిరాకరించింది. ఏదో సాకు చెప్తూ తప్పించుకోవాలని చూసింది. కష్టపడి డ్రాప్ చేసినందుకు తన డబ్బులు తనకు ఇవ్వాలని రైడర్ మర్యాదగా అడిగాడు. అంతే, అక్కడున్న యువత ఒక్కసారిగా రూట్ మార్చింది. డబ్బులు ఇవ్వకపోగా సదరు డ్రైవర్ పైనే తిరగబడింది. నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ రచ్చ రచ్చ చేసింది. అయితే డబ్బులు అడిగినందుకు ఆ యువతి చేసిన పని చూస్తే ఎవ్వరికైనా షాక్ తగలాల్సిందే. తప్పు తన వైపు పెట్టుకొని ఎదుటివాడిని భయపెట్టాలని చూసింది. నువ్వు నాతో అసభ్యంగా ప్రవర్తించావు, నీపై వేధింపుల కేసు పెడతా అంటూ సదరు ర్యాపిడో డ్రైవర్ ను బెదిరించడం మొదలుపెట్టింది. చట్టాలు మహిళల రక్షణ కోసం ఉన్న హక్కులను కేవలం 100 రూపాయల బిల్ ఎగ్గొట్టడానికి వాడుకోవాలని చూడటం ఆమె దిగజారుడుతనానికి అర్థం పడుతుంది. నిజంగా ఏదైనా జరుగుంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. కానీ ఆ రైడర్ ధైర్యంగా రామ్మా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం, అక్కడ తేల్చుకుందాం అని అంటుంటే ఆమె మాత్రం పిఎస్ కు వెళ్లకుండా, అటు బిల్లు కట్టకుండా అక్కడి నుంచి నడుచుకుంటూ పారిపోవడానికి ప్రయత్నించింది. పైగా ఆమె అంతటితో ఆగకుండా తప్పుడు ఆరోపణలు చేస్తూ నడి రోడ్డుపై తనను బద్నాం చేయడానికి చూస్తుండటంతో ర్యాపిడో రైడర్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. వెంటనే తన మొబైల్ తీసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావు, తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నావు, నా 100 రూపాయలు నాకు ఇవ్వకుండా ఎందుకు పారిపోతున్నావు అంటూ వీడియో తీస్తూ ఆమెను ప్రశ్నించాడు. కెమెరా ఆన్ చేయగానే ఆ యువతి ముఖం చాటేస్తూ సమాధానం చెప్పలేక అక్కడి నుండి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలోకి రావడంతో క్షణాల్లో వైరల్ గా మారింది.
మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు యువతి తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆడవాళ్ల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో కఠినమైన చట్టాలను తీసుకొచ్చింది. మహిళలపై నిజంగానే దౌర్జన్యాలు జరిగినప్పుడు అండగా నిలవడానికి నిర్భయ, దిశ వంటి చట్టాలున్నాయి. కానీ కొందరు ఇలాంటి చట్టాలను తమ స్వార్థం కోసం, చిన్న చిన్న కక్కుర్తి పనుల కోసం వాడుకోవడం నిజంగా దారుణం. 100 రూపాయల బిల్లు కట్టడం ఇష్టం లేక ఒక అమాయక డ్రైవర్ జీవితంతో ఆడుకోవాలని చూడటం ఎంతవరకు న్యాయం? ఆమె చేసిన తప్పుడు ఆరోపణ వల్ల ఆ యువకుడి ఉద్యోగం పోవడమే కాకుండా అతని క్యారెక్టర్ కూడా ఖరాబ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి ఫేక్ ఆరోపణలు చేసే వాళ్ళ వల్లే నిజంగా ఇబ్బందుల్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా న్యాయం జరగని పరిస్థితి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఏదో సామెత చెప్పినట్లు రూపాయి కక్కుర్తి దోసెడు నష్టం తెచ్చిపెడుతుందంటారు. ఇక్కడ ఆ యువతి 100 రూపాయలు దాచుకుందామని చూసింది, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె బండారం బయటపడి అందరి ముందు పరువు పోగొట్టుకుంది. రోజు పొద్దున్న లేస్తే ట్రాఫిక్ లో ఎండలో నానా తిప్పలు పడుతూ కష్టపడి డ్రైవర్లను గౌరవించకపోయినా పర్లేదు, కానీ ఇలా మానసికంగా వేధించడం, తప్పుడు కేసులు పడతామని బెదిరించడం అసలు కరెక్ట్ కాదు. ఇలాంటి కక్కుర్తి పనులు మానుకొని కష్టపడే వాడి శ్రమను గుర్తించినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. ఇలాంటి ఘటనలపై పోలీసులు కూడా స్పందించి తప్పుడు ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.